నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 మీడియా ప్రేక్షకులకు వీక్షకులకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి వెంటనే మన పవర్ 9 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, హిందూ దేవులపై హద్దులు దాటుతున్న ప్రకాష్ రాజ్ మాటలు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారు అందరికీ తెలిసినటువంటి వ్యక్తే, పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేనటువంటి పేరు. అయితే ఈ మధ్య పదే పదే వివాదాల్లోకి వెళ్తూ ఉన్నారైనా వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. అయితే గతంలో అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతల మీద చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి నేతల మీద ఆయన ఇష్టానుసారంగా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఆయన వ్యాఖ్యల హద్దులు మీరుతూ ఉన్నాయి. ఏకంగా హిందూ దేవుల్ని టార్గెట్ చేస్తూ ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇటీవల ఒక ప్రైవేట్ ఫంక్షన్లో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ చాలా నీచమైనటువంటి భాష శ్రీరాముడి మీద వాడినటువంటి పరిస్థితి. శ్రీరాముడు దొంగతనం చేసి ఆయన వలస వచ్చారని చెప్పేసి ఆయన చాలా దారుణంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా ప్రకాష్ రాజ్ మీద ఫైర్ అవుతూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ మీద ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. ఎవరినైనా పూజించవచ్చు, ఏ దేవుడినైనా ఎవరి మతాన్ని వారు అభిమానించుకోవచ్చు, ఎవరి దేవుడిని వారు ఆరాధించుకోవచ్చు. దానికి ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, లౌకిక దేశం. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఎవరికి నచ్చినటువంటి హక్కుల్ని వారు స్వేచ్ఛగా అనుభవించవచ్చు, ఎవరికి నచ్చిన విధంగా వారు బతకొచ్చు, ఎవరికి నచ్చిన దేవుణ్ణి వారు పూజించవచ్చు, ఆరాధించవచ్చు, ఎవరికి నచ్చినటువంటి రాజకీయ పార్టీలతో వారు ముందుకు నడవచ్చు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ హద్దులు దాటి దేవులపై కూడా విమర్శలు చేసేటువంటి ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తుల్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మొదటిసారి కాదు, గతంలో అనేక సందర్భాల్లో అనేకసార్లు ప్రకాష్ రాజ్ ఈ విధమైనటువంటి కామెంట్ చేస్తున్న పరిస్థితి. సాక్షాత్తు శ్రీరాముడి మీద బరి తెగించి ఆ వ్యాఖ్యలు చేశాడంటే నిజంగా ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే దేశంలో హిందుత్వానికి, హిందూయిజానికి నిజంగా గౌరవం లేకుండా పోతుందని అయితే అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కత్తి మహేష్ లాంటి ఒక వ్యక్తి ఇదే విధంగా శ్రీరాముని ఉద్దేశించి చాలా నీచమైనటువంటి పరుషమైనటువంటి పదజాలాన్ని వాడారు. ఆ తర్వాత కత్తి మహేష్ గారు ఏ విధంగా అనారోగ్య పాలయ్యారు, ఏ విధంగా యాక్సిడెంట్ గురై ఇబ్బంది పడ్డారో అందరూ చూసిన పరిస్థితి. ఆయనకు ఆ విధంగా జరిగినప్పుడు కనీసం ఎవరో కూడా ఆయన మీద సానుభూతి చూపలేదు. ఎందుకు చూపలేదంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన యొక్క వ్యవహార శైలి. సో అదేవిధంగా ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా కత్తి మహేష్ను అనుసరిస్తున్నారని అయితే చెప్పొచ్చు. శ్రీరాముడి మీద ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులు మరి రానున్న రోజుల్లో వారు ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులకి ఎదురవుతారు అని చెప్పేసి అనేక ఉదాహరణలు కూడా గతంలో మనం చెప్పుకున్నాం. సో కాబట్టి ప్రకాష్ రాజ్ బేషరతుగా శ్రీరాముడి అభిమానులకి, శ్రీరాముని ఆరాధించే వాళ్ళకి, శ్రీరామ భక్తులకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు, శ్రీరాముడు ఏకపత్నివతుడు. భారతదేశం మొత్తం కూడా శ్రీరాముడిని భగవంతుడిగా ఆరాధిస్తారు. ఎందుకంటే శ్రీరాముడు లాంటి బిడ్డ కావాలని ఎవరైనా కోరుకుంటారు, శ్రీరాముడు లాంటి అన్న కావాలని ఎవరైనా కోరుకుంటారు, శ్రీరాముడు లాంటి భర్త కావాలని ప్రతి భారతీయ స్త్రీ కోరుకుంటుంది. సో అలాంటి ఒక గొప్ప పరిపాలకుడు, ఒక గొప్ప రాజు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి గురించి ఈ విధంగా నీచంగా ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు నీచం మరిచి మాట్లాడటం అనేది నిజంగా సిగ్గుచేటు. ఇది హిందుత్వాన్ని పూర్తిగా అవమానించటమే. ఎందుకంటే కోట్లాది మంది హిందువులు ఆరాధించేటువంటి దైవం శ్రీరామచంద్రమూర్తి. మరి కోట్లాది మంది హిందువుల యొక్క నమ్మకం శ్రీరామచంద్రమూర్తి, కోట్లాది మంది హిందువుల యొక్క ధైర్యం శ్రీరామచంద్రమూర్తి. అలాంటి శ్రీరాముడి మీద ప్రకాష్ రాజు లాంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటే మరి భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఏ స్థాయికి దిగజారిపోయింది, స్వేచ్ఛ విచ్చలవిడిగా ఏ స్థాయికి దిగజారిపోయిందని అయితే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సో కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వారి మీద కఠినమైనటువంటి చట్టాలు తీసుకొని రావాలి. కఠినమైనటువంటి సెక్షన్ల కింద ఇలాంటి వారి మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈయన శ్రీరాముడి గురించి మాట్లాడారు, రేపొద్దున ఇంకొక ఆయన అల్లా గురించి మాట్లాడతారు, రేపొద్దున ఇంకొక ఆయన జీసస్ గురించి మాట్లాడతారు. అంటే మతాల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు మరి తీవ్రస్థాయి రూపం దాల్చేటువంటి పరిస్థితులను ఇప్పటికే భారతదేశం కులాలతో, మతాలతో కొట్టుకు చూస్తున్నటువంటి పరిస్థితులు. మరి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, మరి అందరికీ పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేనటువంటి వ్యక్తి, సినీ రంగంలో మరి ఒక విలక్షణ నటుడుగా మరి గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు నిజంగా ఈ విధంగా మాట్లాడటం అంటే చాలా 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 సిగ్గుచేటు. కాబట్టి ప్రకాష్ రాజు లాంటి వ్యక్తుల మీద కనుక కఠినమైన చర్యలు తీసుకుంటే ఇంకొకసారి ఎవరైనా సరే హిందూ దేవుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఒక హిందూ దేవులనే కాదు, క్రిస్టియన్ దేవుడినైనా సరే, అల్లానైనా లేకపోతే జీసస్నైనా, ఎవరినైనా సరే, హిందూ ముస్లిం సంబంధించినటువంటి వారు ఆరాధించేటువంటి భగవంతుడిని ఎవరైనా సరే ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వారివి, ఎవరి ఇష్టాలు వారివి. సో కాబట్టి భారతదేశంలో మనం అందరం కలిసి ఉంటున్నాం. ఇది లౌకిక దేశం, భిన్నత్వంలో ఏకత్వం, అన్ని కులాలు, అన్ని మతాలు ఒకటే. ఇక్కడ ఏదైనా ఒక పండగ వస్తే అందరూ కలిసి జరుపుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి
బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, ఎవరో గల్లీలో ఉన్న వ్యక్తి మాట్లాడితే ఇంతకు మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు వారికే పరిమితం అవుతాయి కాబట్టి. కానీ లక్షల మంది ప్రజల మీద ప్రభావితం అయ్యేటువంటి ఈ విధమైనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి వ్యాఖ్యలు పట్ల ఖచ్చితంగా అందరూ కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు వెనక. సో కాబట్టి ప్రకాష్ రాజు మీద ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు తెలుస్తోంది కాబట్టి ఖచ్చితంగా అతని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.